హాయ్, మీ శ్రీహరి కావలి. ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ 2026 సంవత్సరంలో నేను పాతకాలంలో గానుగ నూనెతో అట్లాగే కుండలను ఉపయోగించి వంటలు చేసేవాళ్ళు. నేను కూడా అట్లాగే ట్రై చేశానన్నమాట. ముందుగా నేను మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను ఇట్లా చేశాను ఈ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క వేరుశనగ గానుగ నూనె నేను ఈ అరిసెలను చేయించాను. అయితే ఈ వేరుశనగ నూనెతో చేయించడం వలన అరిసెలు మటుకు చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా వచ్చినాయి, బాగా పొంగినాయి అన్నమాట. రెండోది టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. అయితే అట్లాగే వీటిని ఏం చేశానంటే కుండలో దాచిపెట్టాను అన్నమాట. కుండలో దాచిపెట్టడం వలన ఇవి ఎటువంటి చెడు వాసన రాకుండా వాటి యొక్క టేస్ట్ కూడా మారలేదు. మామూలుగా అయితే మనము రుచి గోల్డ్ అటువంటి ఆయిల్తో వాడినప్పుడు ఏంటంటే కొద్ది రోజులకే వాసన వచ్చేస్తాయి. కానీ ఈ గానుగ నూనెతో చేయటం వలన మనకి ఎటువంటి వాసన రాలేదు. నేను అన్నీ చెక్ చేశాను, చాలా బాగున్నాయి. ఎందుకంటే పాతకాలంలో మనందరం కుండల్లో వంట చేసేవాళ్ళము. అందుకనే ఇటువంటి క్యాన్సర్లు కానీ, అలాగే ఎటువంటి జబ్బులు కానీ, షుగర్లని, బీపీలని, థైరాయిడ్లని, అలాగే మన జీవితకాలం కూడా 80 నుంచి 110 సంవత్సరాల దాకా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు దాకా ఉంటామో తెలియదు. అందరూ హాస్పిటల్ పాలైపోయేసి ఇట్లా ముందుగా చనిపోతున్నారు. కాబట్టి ఈ వీడియో నేను అందరికి తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మారండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.